బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ల దాఖలకు రేపు చివరి తేదీ కావడంతో టీడీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ రేగుతుంది. ఈ రోజు రాత్రికి చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 10వ తేదీ ఆఖరు తేదీ కావడంతో ఆశావాహులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 4 ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది. 1 వైసీపీ నుంచి ఖాళీ అయింది. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 స్థానాన్ని మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీ ఆశావాహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి, ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు ఈ రోజు ప్రకటించబోతున్నారు. దీనిపై సమాచారం ఏమిటో చెప్పండి. లావణ్య, చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా ఎమ్మెల్సీల భర్తీకి పూనుకుంటున్నారు. మరి ఈ ఎమ్మెల్సీల భర్తీలకు సంబంధించి టీడీపీ ఆశావహుల్లో తీవ్రమైనటువంటి మనోభావాలకు సంబంధించి కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఆశల పల్లకిలో ఊరేగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూస్తే టీడీపీ నుంచి ఆశావహులు గత 5 సంవత్సరాలుగా పదవులు లేక చాలా ఈ కొనారిల్లిపోతున్నటువంటి పార్టీ శ్రేణులు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నుంచి ఆ ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఓవైపు జనసేన కూడా దీనిలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఇందులో జనసేన కూడా కోరుకుంటోంది. కోరిన దాని ప్రకారమే జనసేనాని సోదరుడు నాగబాబుకు ఆల్రెడీ ఇక్కడ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించి ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన 4 స్థానాలు కూడా ఏదైతే ఖాళీ అయ్యాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు. ఈ స్థానాల నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి ప్రక్రియ కొనసాగబోతోంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇంకాసేపు అన్న రీతిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఖాళీ అయినటువంటి స్థానాలు ఎక్కువగా మొత్తం కూడా వైసీపీ నుంచి అలాగే టీడీపీ నుంచి ఖాళీ అయిన స్థానాలు ఇవి. ఈ ఖాళీ అయిన స్థానాలు మొత్తము కూడా ఈ ఖాళీ అయిన స్థానాల్లో ఏదైతే యనమల రామకృష్ణుడు, ఏదైతే పర్చూరి అశోక్ బాబు, ఇటువైపు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. అలాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు రిజైన్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ స్థానాలకన్నిటికీ సంబంధించి ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతోంది. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున ఆశలు మరింతగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే సీనియర్లు చాలా వరకు టీవీరావు, ఇప్పుడు అంటే ఆశావాహులు టీడీపీలో ఎవరెవరు ఉన్నారు, దీనిపై మీరు ఏం చెప్తారు? లావణ్య, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించి గత 5 సంవత్సరాలుగా టీడీపీకి సేవలు చేసి ఏదైతే కూటమి కట్టిన నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమి కట్టిన నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే స్థానాలను కూడా త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే కనుక సీనియర్లను సైతమే తీసి పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా బలమైనటువంటి వైసీపీని ఢీకొనాలి అంటే కనుక కొన్ని రాజీ లేనటువంటి యాక్టివిటీస్కు పూనుకోవాల్సి వచ్చింది. ఇందులో కొంతమంది టీడీపీ సీనియర్లు కూడా త్యాగాలు చేశారు. పార్టీ నేపథ్యం అలాగే పార్టీ పునర్వైభవానికి ఈ దోహదపడాలనేటటువంటి నేపథ్యంలో చాలామంది సీనియర్లు ఆ జాబితాలో తీసుకుంటే కనుక పిఠాపురం నుంచి తన సీటును త్యాగం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం వర్మ. ఇటువైపు ఇక్కడ చూస్తే దేవినేని ఉమా వచ్చేసి వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ నుంచి వచ్చారు. మరి ఆయన కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ఈ విధంగా చూస్తే ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు సీట్లను త్యాగం చేశారు. వారంతా కూడా ఎమ్మెల్సీ స్థానాలు అందిపుచ్చుకొని తద్వారా మంత్రివర్గంలో కూడా తమ స్థానాన్ని ఖరారు చేసుకోవాలనే ఆశతోటి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అంతా కూడా దేవినేని ఉమా పార్టీలో టాప్ 5లో ఉన్నటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఇటువైపు మరోవైపు చూస్తే తన ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిపోయినటువంటి యనమల రామకృష్ణుడు ఏదైతే పార్టీ
పుట్టిన ఆవిర్భావం నుంచి కూడా పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే పార్టీలో అనేకమైనటువంటి అగ్రస్థానాల్లో వెలుగొందినటువంటి ఆయన. మరి అంతేకాకుండా పార్టీకి అజరామరం కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి పేరుంది. మరి ఆయన చంద్రబాబు నాయుడుకు మంచి స్నేహితుడు, అంతేకాకుండా తను అనుచరుడు, అంటే కాంటెంపరీ క్యాండిడేట్ కూడా. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్థానాలు కల్పించేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యాన్ని మనం పూర్తిగా చూసుకున్నట్టయితే పార్టీ నేపథ్యం అలా ఉంచితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఓవైపు అందరికీ కూడా ఒకే కమ్యూనిటీ, ఏంటంటే ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా కూడా ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సీట్ల ఎంపిక, ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడుకు కత్తి మీద సాము లాంటి వ్యవహారంగానే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు మైనారిటీ వర్గాలకు సీటు కేటాయించాలి, ఎస్సీ కోటాల నుంచి సీటు కేటాయించాలి. ఇప్పటికే ఎస్సీ కోటా నుంచి పీతల సుజాత రంగంలో ఉన్నారు. మరి మరోవైపు చూస్తే ఇంకోవైపు మైనారిటీల నుంచి కూడా ఒక 4-5 అబ్దుల్ నజీర్ లాంటి వ్యక్తులు, కొంతమంది క్యాండిడేట్లు పార్టీకి సుచిరకాలంగా పనిచేసినటువంటి నేతలు చాలామంది ఉన్నారు. వీరందరినీ కూడా సముదాయించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బుద్దా వెంకన్న విజయవాడ నుంచి ఆయన కూడా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతోంది. మరి ఈ నెల 29వ తేదీకు 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిపోతున్నటువంటి నేపథ్యంలో రామారావు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతుంది. మరి ఈ ఖాళీ అయిపోయినటువంటి స్థానాలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జారీ చేసే నేపథ్యంలో రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగినుండగా ఈ రాత్రికి దాదాపుగా ఈ రాత్రికే చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. మరి మొత్తం మీద చూస్తే ఆ నలుగురు ఇప్పటికే 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 1 ఎమ్మెల్సీ స్థానం జనసేన వైపు నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. మరి ఈ మిగిలినటువంటి 4 స్థానాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులుగా చంద్రబాబు నాయుడు అధినేత ప్రకటిస్తారు అనేటటువంటి నేపథ్యాన్ని అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.